హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్, అదేవిధంగా బెల్ అనే గంట ఆన్లో పెట్టుకోండి. వీలైన త్వరగా వీడియోని అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ 2 to 3 hours వర్క్ చేసి దాదాపు 3 నుంచి 4 న్యూస్ పేపర్లు చదివి మీకు ఏదైతే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందో మీకు అందించాలనే ఉద్దేశంతోనే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన తాజా సమాచారం ఈ యొక్క వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. రేషన్ సరుకులు వద్దనుకుంటే డబ్బులు ఇస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక అభిప్రాయానికి కీలక తాజా వార్తలు అయితే జారీ చేయడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు రేషన్ సంబంధించిన బియ్యము కానీ అదేవిధంగా ఇతర సరుకులు వద్దనుకుంటే వాళ్ళకు డబ్బులు తీసుకునే వెసులుబాటును ప్రభుత్వం కూడా కల్పించనుంది. ఎందుకంటే చాలామంది ఈ యొక్క రేషన్ బియ్యాన్ని తీసుకొని దాదాపు తక్కువ రేటులో కానీ ఎక్కువ రేటులో కానీ వారు ఇతరులకు అమ్మడం వలన అవన్నీ కూడా మనకు ఇతర దేశాలకు ఎగుమతాయి. వాటిని మళ్ళీ పాలిష్ చేసి మళ్ళీ తిరిగి ఎక్కువ అమౌంట్కి అయితే మళ్ళీ దేశాలకు అమ్మడం జరుగుతుంది. దీని వలన చాలా వరకు నష్టపోతున్న తరుణంలో మరి ఒకవేళ రేషన్ బియ్యం కానీ వద్దనుకుంటే వారికి డబ్బులు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉంది. దీనిపై ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క కామెంట్ని తెలియజేయండి. ఈ విధంగా తీసుకున్న నిర్ణయంపై మీరందరూ కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇటీవల కాలంలో ఆల్రెడీ మన ఒక నౌకలో చాలా వరకు బెత్తల సంఖ్యలో రేషన్ బియ్యం అయితే తరలి వెళ్తున్న నేపథ్యంలో ఆల్రెడీ ఇప్పుడు సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆ యొక్క నౌకను క్యాన్సిల్ చేయడం జరిగింది. కాబట్టి మళ్ళీ తిరిగి ఆ యొక్క రేషన్ బియ్యాన్ని తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి అయితే దృష్టికి తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి ఆలోచనకు మీరు బియ్యం వద్దనుకుంటే డబ్బులు అయితే తీసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించనుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.